నా చిన్న ప్రపంచానికి మరొకసారి స్వాగతం. ఈరోజు మేము పెళ్ళికి వెళ్ళామన్నమాట. అక్కడ జరిగిన వీడియో మొత్తం చూపిస్తాను, చూడండి. మనకి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇది ఎంట్రన్స్ అన్నమాట, తెలుస్తుంది కదా, చాలా బాగుంది, చూసారా? అంటే ఈ పెళ్ళికి ఎలా పిలిచారు అంటే దగ్గర ఒక 4 విలేజెస్ని పిలిచారనమాట. అచ్చంగా విలేజెస్, రిలేటివ్స్ కాకుండా అంతమంది వచ్చారు. మేము వెళ్ళేసరికి ఎర్లీగానే వెళ్ళాం. మేము వెళ్ళేసరికి చాలామంది భోంచేసి వెళ్తున్నారు కూడా. మేము షాక్ అయిపోయాం, ఎంత ఎర్లీగా వచ్చినా కూడా వెళ్ళిపోతున్నారేంటి. చూసారా డెకరేషన్ ఎలా ఉందంటే, పైన కర్టన్స్ లైటింగ్ తోటి, ఇలా మళ్ళీ కింద ఫ్లవర్స్ తోటి, అవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ అని నేను మీకు చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి అసలు. ఆ పందిర్లోకి వెళ్ళిన వెంటనే స్మెల్ చాలా బాగుందన్నమాట. ఆ ఫ్రేగ్రెన్సీ అదంతా కూడా చూసారా ఎంత బాగుందంటే లైటింగ్ అదంతా. అక్కడ చాలా ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు అందరు కార్లు వేసుకొని వస్తున్నారు, జస్ట్ అలా బోన్ చేసేసి వాళ్ళకి కనిపించేసి వెళ్ళిపోతున్నారండి. ఎవరు కూడా ఉండాలి అనుకోవట్లేదు. ఉండడానికి కూడా చాలామందికి ఓపిక ఉండట్లేదు. ఇదిగో చూస్తున్నారా, నేను ఇటు పక్కన చూపిస్తున్నది ఇదంతా కూడా డిన్నర్ అన్నమాట. అక్కడ అరేంజ్ చేశారు. శ్రీకృష్ణ కన్వెన్షన్ అని పేరు పెట్టినందుకు నెమలికలతోటి పెట్టారు డెకరేషన్, లైటింగ్. నాకు చాలా బాగా నచ్చింది, అది క్యూట్గా ఉంది. ఒక్క నెమలిక సింగిల్గా పెట్టి చాలా అందంగా ఉంది అది. లైటింగ్ అంతా బయట ఇలా ఉంది. ఫస్ట్ మేమేమనుకున్నామంటే కొంచెం పానీపూరి ఇదంతా ఉందన్నమాట. పానీపూరి చాలా క్యూ ఉంది. అది చూసి మేము తిందామని చెప్పేసి చూస్తే క్యూ చూసారా ఇంతవరకు ఉందన్నమాట. అందులో పానీపూరి అంటే బాగుంటుంది కదా, అందుకని తిని వెళ్ళాల్సిందే ముందు పెళ్ళి తర్వాత అని చెప్పేసి ఆ లైన్లో నుంచొని కష్టపడి తోసుకొని వెళ్ళి ఫైనల్లీ నేను పానీపూరి తెచ్చుకున్నాను. అంటే రసం అది పానీ ఎలా చేశారంటే ఊరికే అలా పోసేసారనమాట. ఏదో పర్లేదులే, ఇది కొంచెం బెటరే కదా అని చెప్పేసి తినటం స్టార్ట్ చేశాను అనమాట. తినేసాము. అదేంటో పానీపూరి వాడు అందరికీ 5 వేసి నాకు ఒక్కదానికి 4 వేసాడు. నువ్వు ఇంకోటి వేస్తావా, నేను ఇక్కడ నుంచి కదలను లేకపోతే అని చెప్పేసి 5 వేయించుకొని వచ్చాను అనమాట. తినేసాక లోపలికి వచ్చామన్నమాట. ఇదంతా చూడండి, మండపం దగ్గర ఉంటుందేమో అనుకున్నా, చాలా దూరం ఉంది. ఎక్కడక్కడ మొత్తం ఎల్ఈడీస్ సెట్ చేశారు. అక్కడ పంతులు గారు మంత్రోచ్చారణ చేస్తుంటే పక్కన ఒక లేడీ ఆవిడుండి మంత్రానికి అర్థం చెప్తుందన్నమాట. నాకు బాగా అనిపించింది. అంటే ఇంతవరకు ఎప్పుడు అలాగా పక్క నుండి మరీ చెప్పింది ఎవరూ లేరు కదా, చాలా బాగా చెప్తున్నారే. అంటే దానికి అర్థం తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా, అందరికీ బాగా అర్థమయ్యేలాగా చాలా చక్కగా చెప్తున్నారు అనిపించింది. అవి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ అనమాట. అది మొత్తం చాలా బాగుంది. ఎంత ఉంటుందో మొత్తం సిట్టింగ్ ఏంటి అది మీకు చూపిద్దామని చెప్పేసి ఇలా తీశాను. అందమైన అమ్మాయిలు, అమ్మలు అందరూ చాలామంది ఉన్నారు, చాలా అందంగా కూడా ఉన్నారు. నేను ఇక్కడ వీడియో తీశాను స్పెసిఫిక్గా. ఒక అమ్మాయి చాలా నచ్చింది నాకు. అంటే తన డ్రెస్సింగ్ సెన్స్, జ్యువెలరీ, మెయిన్ జ్యువెలరీ అన్నమాట, బాగుందని చెప్పేసి నేను చూశాను. కానీ తను చాలామంది అడ్డొచ్చారు. ఇది మొత్తం టిఫిన్ సెక్షన్ అనమాట. ఓన్లీ టిఫిన్స్ పెట్టారు. ఆ టిఫిన్స్ ఏమేంటి అంటే ఒక 7 ఐటమ్స్ ఏవో పెట్టారంట. మనకి డిన్నరే కావాలి, మనకి టిఫిన్స్ వద్దు. ఈ ఐటమ్స్ ఒక్కోటి నేను చెప్తాను. కాజు బర్ఫీ, మళ్ళీ ఇది హల్వా, స్వీట్ కార్న్ సమోసా, కట్లెట్, ఇది ఉల్లిపాయ పచ్చడి అంట, అదేమో గోంగూర పచ్చడి చీకట్లో కనిపించట్లేదు, పనీర్ కుర్మా, పెరుగు చట్నీ, బిర్యానీ,
ఇక మొదలెడదామా. స్వీట్ తింటున్నాను, బాగుంది. దాని మీద ఏం చేశారంటే అన్నీ జీడిపప్పు అచ్చు అలా ఉంటుంది కదా, డ్రై ఫ్రూట్స్ అచ్చుని దాని మీద పెట్టేశారనమాట. ఈ హల్వా తిని చూశాను, నాకు పెద్ద నచ్చలేదు. ఏదో జీడిపప్పు తినేసి పక్కకు తోసేసాను. ఇప్పుడు స్వీట్ కార్న్ అన్నమాట, సమోసా నాకు ఇష్టం, బాగుంది ఇది. ఇప్పుడు కట్లెట్ తింటున్నాను. ఈ కట్లెట్ చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. దాన్ని చూసి నాకు కొంచెం బాగుంటుందేమో అనిపించేసి ముందే 2 అడిగి తీసుకున్నా. నేను అప్పుడప్పుడు అలాంటివి చేస్తూ ఉంటాను అన్నమాట. ఈ కెచప్లో తింటుంటే ఇంకా బాగుంది. సరే, ఇప్పుడు బిర్యానీ తిని చూపిస్తా. బిర్యానీ టేస్ట్ ఎలా ఉందంటే, ఫస్ట్ నేను ఎప్పుడైనా సరే ప్లెయిన్ బిర్యానీ కొంచెం తింటాను అనమాట. అది ఎలా ఉందంటే చాలా బాగుంది. బిర్యానీ చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఇది పచ్చి జీడిపప్పు వంట, పచ్చి జీడిపప్పు కుర్మాలో వేశారు, పన్నీర్ కుర్మా బాగుంది. పన్నీర్ కుర్మా చాలా బాగుంది. అది ఇది 2 లాగించేసాం అన్నమాట. పెరుగు చట్నీతో తిందామని కొంచెం తిన్నాను, నాకు పెరుగు చట్నీ సరిపోలేదు. వద్దులే, మళ్ళీ ఇంకా మిగిలిన కర్రీ ఐటమ్స్ తినాలి, రసం తినాలి అని చెప్పేసి వదిలేశాను. ఇప్పుడు ఆనియన్ పికిల్ ఒకసారి తిందాము కదా అని తింటే చాలా చిన్న ఉల్లిపాయలు, అవి కట్ చేసినందుకు వాళ్ళకి ఒక దండం పెట్టుకోవచ్చు, అంత ఓపిక్గా చేసినందుకు. కానీ చాలా బాగుంది. ఇప్పుడు కర్రీ సెక్షన్ అన్నమాట. పప్పు, గోంగూర పచ్చడి ఇందాక చూపించాను కదా, మష్రూమ్ జీడిపప్పు కర్రీ, ఇది కంద పులుసు చాలా బాగుంది. నేను తిని చూస్తే ఇది అరటికాయ ఫ్రై, ఇది ఆగాకరకాయ ఫ్రై అన్నమాట. ముందు పప్పు తిని చూద్దామని తింటే పెద్ద నచ్చలేదు, వద్దనిపించింది. గోంగూర తిన్నాను, గోంగూర చాలా బాగుంది. మష్రూమ్ కర్రీ కూడా పర్లేదు, బాగానే ఉంది. నాకు కంద పులుసు అయితే చాలా చాలా బాగా నచ్చింది. నేను మళ్ళీ ఒక 2-3 టైమ్స్ ఓన్లీ పీసెస్ వేయించుకొని తిన్నాను అనమాట. కంద ముక్క తీశాను. చాలా బాగుందబ్బా, నిజంగా చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే కంద అంత టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడూ తినలేదు కూడా, అసలు ట్రై చేద్దామని తిన్నాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది ఆగాకరకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, ఆగాకరకాయ ఫ్రై అంటే ఇంకా అందరికీ నచ్చుతుంది కదా, ఆ 2 బాగానే ఉన్నాయి అన్నమాట. పచ్చి పులుసు, వడియాలు పెట్టారు, సాంబార్, అంతే ఉన్నాయి ఐటమ్స్. ఇంకా అవి తిన్నాను. నేను ఉలవచారు ఎక్స్పెక్ట్ చేసా, ఉలవచారు లేదు. ఈలోపు టపాసులు పేలుస్తుంటే అది ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. అప్పటికి చాలా కాల్ చేశారు, అయిపోయినాయి. నేను లాస్ట్ని తీసేసరికి ఒక 2 మాత్రమే తీయగలిగాను. ఇంకా పెరిగేసుకొని లాగిచ్చేసి బయటకు వచ్చాం అనమాట. ఇందాక చూసిన డెకరేషన్కి ఇప్పటికి అస్సలు సంబంధమే లేదు, మొత్తం పీకెళ్ళిపోయారు పూలు. అందుకని నేను కూడా కొన్ని లాక్కొచ్చేసాను అనమాట. అదండి ఈ పెళ్ళి సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి వీడియోకి ఒక లైక్ కొట్టేసి వెళ్ళొచ్చు కదా. బాయ్.